అధిక పరిశుద్ధతలోనికి ఎదుగుతూ ప్రభువు స్వాతంత్రంలోనికి మార్చబడాలి. అది దేవుని యొక్క నిత్య సంకల్పం. అయితే దేవుని సంఘం ఆత్మీయముగా బలపడాలి అన్నా, దేవుని సంఘం అనేది ఎదగాలి అన్నా, దానికి వాక్యము, ప్రార్థన అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. సంఘాలు ఆత్మీయముగా బలపడాలి అని, క్షేమాభివృద్ధి పొందడానికి ఉపవాస కూడికలు ఏర్పరచబడుతూ ఉన్నాయి. కొందరు ఈ దినాలలో ఉపవాస కూడికలు అవసరమా అనేవారు ఉన్నారు. అయితే ప్రభువు చెప్పిన మాట ఏమిటి? మార్కు సువార్త 2వ అధ్యాయం 18-19 వచనాల్లో అంటే, పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తరువాత తన ఇంటి వారు ఉపవాసము చేస్తారు అని చెప్పాడు. అంటే ఆయన శిష్యులు ఉపవాసము చేయకపోవడాన్ని బట్టి పరిసయ్యులు, శాస్త్రులు అడిగిన మాటకు ఆయన సమాధానం ఇచ్చారు. అంటే నేటి దినాలలో ఆయన ఇల్లు అనగా దేవుని సంఘం. ఆయన వెళ్ళాడు, తిరిగి రాబోతూ ఉన్నాడు కనుక ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండడానికి ఉపవాస కూడికలు అనేవి చాలా అవసరం. అయితే చాలా మంది సేవకులు దీన్ని ఒక ట్రెండ్గా మార్చేశారు. వారిని చూసి వీళ్ళని చూసి వాళ్ళు 40 రోజులు 50 రోజులు ఇలా ఉపవాసాల కూటాలు పెట్టడం ఒక వాడుకైపోయింది. అయితే సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి ఉపవాస కూడికలు అనేవి అవసరం. దానిలో మనము ఆత్మీయముగా బలపడడం అనేది చాలా అవసరమైన సంగతి. ఈ రాత్రి దేవుని లేఖనాన్ని మనం ధ్యానించే ముందు కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపవాసపు కూడికలో ప్రాముఖ్యముగా 7 అనుభవాలు ఉంటాయి. ఉపవాసపు కూడిక అనేది ఈ 7 అనుభవాలను కలిగినటువంటిది, చాలా ప్రాముఖ్యమైనది. నెంబర్ 1, గోనె పట్ట కట్టుకోవడం మొదటి అనుభవం. నెంబర్ 2, వస్త్రాలను చించుకోవడం. నెంబర్ 3, బూడిదలో కూర్చోవడం. నెంబర్ 4, తలపైన బుగ్గి వేసుకోవడం, అంటే బూడిదను తలపైన పోసుకోవడం. నెంబర్ 5, దుఃఖముతో ఉపవాసము ఉండడం. నెంబర్ 6, ఆయనను వేడుకోవడం. నెంబర్ 7, ఉపవాసం ఉన్న దినమున ప్రత్యేకతగా దానిని మనము ప్రత్యేకముగా సిద్ధపరచుకోవడం. 7 అనుభవాలు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యమైనవి. 1, గోనె పట్ట కట్టుకోవడం. 2, వస్త్రాలు చింపుకోవడం. 3, బూడిదలో కూర్చోవడం. 4, తలపైన బుగ్గే వేసుకోవడం. 5, తనని తాను దుఃఖపరుచుకోవడం. 6, దేవునిని వేడుకోవడం. 7, తనను తాను సిద్ధపరచుకోవడం. ఈ 7 ఉపవాసం యొక్క ప్రత్యేకమైన అనుభవాలు. సువార్త సభలకు
ఎలాంటి సేవకుడైనా పిలవచ్చు. సువార్త సభలు అనేవి పెడితే అతనికి అనుభవం ఉన్నా లేకపోయినా రక్షింపబడి యేసుక్రీస్తు రక్షకుడు నన్ను రక్షించాడు అని సాక్ష్యము కలిగిన ఏ దైవజనుడైనా సువార్త ప్రకటించడానికి పిలవచ్చు. అయితే ఉపవాస కూటాలకి ఎవరిని పడితే వారిని పిలవకూడదు. ఏ సేవకుడు పడితే ఆ సేవకుడు ఉపవాస కూటాలకి వాక్యం చెప్పడానికి పనికిరాడు. కారణం ఏమిటి అంటే, ఉపవాస కూడికలు అనేవి సంఘానికి వెన్నెముక లాంటివి. సంఘం బలపడడానికి మూల పునాది ఉపవాస కూడికలే. అలాంటి ఉపవాస కూడికలకు గంతులేసేవాడిని, పిట్టకథలు చెప్పేవాడిని, అసలు ఉపవాస అనుభవం లేని వాళ్ళని, మోకాళ్ళ అనుభవం లేని వాళ్ళని, సంఘము లేకుండా నేను సువార్థికుడుగా వాడబడుతున్నాను అనేవాళ్ళని, ఇలాంటి వాళ్ళ ఉపవాస కూటాలకి పిలిస్తే వాడు సంఘాన్ని బలపరచలేరు. ఎందుకంటే వాళ్ళకి అనుభవాలు లేవు కనుక. ఉపవాస కూడికలో వాక్యము దైవజనుడు చెప్పాలి అని అంటే ఎలాంటి దైవజనుడు కావాలి అని అంటే, తాను ఉపవాసాలు ఉన్న అనుభవం కలిగిన వాడై ఉండాలి, ప్రార్థన జీవితం కలిగిన వాడై ఉండాలి, దేవుని పిలుపు కలిగి ప్రార్థన ద్వారా సంఘాన్ని కట్టిన వాడై ఉండాలి. ప్రభు రాకడకు పెళ్లి కూతురు వలె సంఘాన్ని సిద్ధపరిచే అనుభవము కలిగిన వాడై ఉండాలి. అంతే తప్ప ఎవరిని పడితే వాడు ఉపవాస కూటాలకు పిలిస్తే ఆ కూటాలు బాగా జరుగుతాయి, కానీ ఒక్కరు కూడా బలపడరు, ఒక్కరు కూడా మేలు పొందరు. కారణం ఏంటి అంటే, ఆ వాక్యం అనేది అనుభవం లేనటువంటి పిల్ల చేష్టలుగా ఉండిపోతుంది. అందుకనే ఉపవాస కూడికలు అనేవి అనుభవం కలిగిన దైవజనులను పిలిచి వాటిని ఏర్పాటు చేస్తారు. నేను కేవలం ఎంత పరిచర్య భారమున్నా రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఉపవాస కూడికలు పెడితే ఎవరెవరినో పిలుస్తారు వీళ్ళు, వాడు వచ్చి మంది మీద మిరియాల్చి వెళ్ళిపోతారు, సంఘాలు బలపడవు, వేల రూపాయల సేవకులు ఖర్చు పెడతారు, దానివల్ల ప్రయోజనం లేదు అని ఆలోచించి నేనే దేవుడు మనకిచ్చిన పరిచర్యలోని సంఘాలను బలపరచాలి అన్న ఉద్దేశంతో రావడం జరిగింది. పరిచర్య భారం ఉన్నప్పటికీ కూడా అక్కడున్న సేవకులకు అప్పగించి ప్రభువు నడిపించాడు. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనటువంటిది. నేను కోఆర్డినేషన్లో మనకి 4 సంఘాలు ఉన్నాయి, బైబిల్ కాలేజీ ఉంది. 4 సంఘాలకు గాను 89 సేవకులు ఉన్నారు. 4 మెయిన్ పాస్టర్లు, వాళ్ళకి అసిస్టెంట్లుగా 4. ప్రతి మంగళవారం 2 గంటలు సేవకులు, కొంతమంది ప్రార్థనా భారం కలిగిన బిడ్డలు కలిసి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు ప్రతి మంగళవారం. సేవకులను ప్రారంభ దినాల్లో ప్రార్థించండి అంటే 5 నిమిషాలు కూడా ప్రార్థించలేకపోయేవారు. ఏవేవో అలా 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 గాలిగా అలా వెళ్ళిపోయేవాడు అంతే. ఒకరోజు నాకు చాలా సీరియస్ గా చెప్పాను, అరగంట సేపు అయినా మీరు ప్రార్థించకపోతే సేవకు పనికిరాదు, మిమ్మల్ని ఎవ్వరిని కూడా స్టేజ్ మీద పిలవను, పక్కన కూర్చోబెట్టేస్తాను, సేవా బాధ్యత మీకు అప్పగించడం నేనే చూస్తానని చెప్పాను. వారిలో ఆ మాట పశ్చాత్తాపాన్ని పుట్టించింది. భారము కలిగి ఉపవాసం ఉండి వారు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఈ దినమున చక్కగా 4 సేవకులు ప్రార్థన చేస్తే 2 గంటల ఊరకనే గడిచిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన లేకపోతే దైవజనుడే కాదు, విశ్వాసి కూడా ఆత్మీయతలో ఎదగలేదు.
నేను భీమవరంలో పరిచర్య ప్రారంభించిన దినాలలో 70 మంది ఎప్పుడు నాతో ఉండేవారు. ప్రతి గురువారం మా ఇంటి దగ్గర రోడ్డు మీద ఆరాధన జరిగేది. రాత్రి డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర దుమ్మే వెంకన్న గారి ఇంట్లో ఉన్నప్పుడు అటు సంతోషపురం, కొరపాడు, తాడేరు, ఇటు ఆకోడేరు, అలాగనే కొవ్వాడ, ఈ చుట్టుపక్కల నుండి వచ్చేవారు. వారు 70 మంది రాత్రి 10 గంటలకి మళ్ళా తిరిగి వెళ్ళేవారు. నెలకొక్క పర్యాయం ఉపవాసకు ఆన్లైన్ ప్రేయర్ పెట్టేవారు. విచిత్రం ఏంటంటే రాత్రి 9 గంటలకు ప్రారంభిస్తే తెల్లారి 5 గంటల వరకు జరిగేది. 5గురు ప్రార్థన చేస్తే తెల్లారిపోయింది. కుర్రోడు ఒక్కొక్క కుర్రోడు గంటన్నర ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు ప్రార్థన ఆపుతాడా ఎత్తుకుందామని నిన్నవాడు చూస్తూ ఉండేవాడు. అంత బలమైనటువంటి ప్రార్థనలు సంఘాలు జరిగాయి. ఇక్కడ కూడా నేను గల్ఫ్ దేశం వెళ్ళక ముందు ఉపవాస కూడికలు పెడితే అద్భుతముగా దేవుడు కార్యాలు చేసేవాడు. ఉపవాస కూడికలో చాలా మంది పరిశుద్ధాత్మను పొందిన బిడ్డలు ఉన్నారు. చాలా మంది భాషలో వరములు పొందుకున్న బిడ్డలు ఉన్నారు. చాలా మంది దర్శనాలు చూసిన బిడ్డలు ఉన్నారు. మరిప్పుడు ఆ యొక్క అనుభవాలను కాపాడుతున్నారు, లేక దాన్ని పోగొట్టుకుని ఆత్మీయ జీవితంలో చల్లారిపోయారు. అది మీకే తెలవాలి. దైవజనుడు ఉన్నాడు, మీకు చక్కని ఆరాధన చేస్తా ఉన్నాడు, చక్కని వర్తమానం ఇస్తా ఉన్నాడు. మీ సంఘం కొరకు కానీ, కుమ్ముదువల్లి సంఘం కొరకు కానీ, వేములూరు సంఘం కొరకు కానీ ప్రతి మంగళవారం విజ్ఞాపన ప్రాంతంలో ఎత్తి పడుతున్నారు సేవకులాగా. మీ పరిచర్య మీతోనే కాదు, గల్ఫ్ దేశాల్లో ఉన్న సంఘాలు కూడా ప్రార్థిస్తూ ఉన్నాయి. అయితే మీరు ఎంతవరకు ప్రార్థనలో బలపడ్డారో లేక లోకంలో కలిసిపోయారో మీకే కావాలి. ఎంతసేపు మోకరిస్తున్నారు, వారానికి ఎన్నో ఉపవాసం ఉంటా ఉన్నారు. నేనున్న దినాలలో ప్రతి జనవరి 1కి కొంతమంది ప్రార్థనా భారం కలిగిన బిడ్డలు సమర్పణ చేసుకునేవారు. అనా సంవత్సరం ఆఖరి వరకు ప్రతి సోమవారం నేను ఉపవాసం ఉంటా, ప్రతి మంగళవారం నేను ఉపవాసం ఉంటా అని చెప్పి 7 రోజులు ఉపవాసాలు కేటాయించుకుని నెలలు తరబడి వాడు ఉపవాసాలు ఉండేవారు సంవత్సరం అంతా కూడా. మరి ఇప్పుడు అలాంటి బిడ్డలు ఉన్నారా? అలాంటి అనుభవాలు కలిగిన వారు సంఘాల్లో ఉన్నారా? అలాంటి అనుభవాలు సంఘాల్లో ఉన్నాయా? ఎందుకంటే సంఘాలు ఏమైపోయింది అంటే రెడీమేడ్ అయిపోయింది. దినాలు ఏదో ప్రార్థనకు వస్తున్నాం, వెళ్తున్నాం, ఉపవాస అనుభవాలు పోయినాయి, మోకరింపు అనుభవాలు పోయినాయి, దేవుని దగ్గర కనిపెట్టడం పోయింది, దర్శనాలు చూడడం మానేశాం, దేవుని స్వామ్యంగా మానేశాం, పరిశుద్ధాత్మకి దూరంగా బ్రతుకుతున్నాం, కృపావారాలు అనేవి అసలు లేకుండానే పోయింది. చివరికి సంఘం ఎలాగైపోయింది అంటే సంఘం బ్రతికే ఉందన్న పేరు ఉంది కానీ జీవము లేదు సంఘంలో. ఆ సంఘం నువ్వే, పేరు బ్రతుకున్న విశ్వాసం అంతే, కానీ ఏం జీవం ఉంది నీలో? ఈ రాత్రి ప్రారంభించబోయే ఉపవాస కూడికలు ముగించబోయే లోపు ఈ 5 కూడికలలో తిరిగి మనం మరలా జీవాన్ని పొందుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కూడికలలో బలమైన కార్యపు అభిషేకాన్ని జరిగించున్నట్లుగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ రాత్రి మనం ధ్యానించే వాక్యం ఒకవేళ అవ్వకపోయినా, ఎందుకంటే కొంత సమయం నేను ముందు పెట్టుకున్నా, ఆ సమయానికి వదిలిపెడతాం ప్రారంభ రాత్రి గనక. రేపు ఉదయం అదే వాక్యాన్ని మనం కంటిన్యూ చేస్తాం. వాక్యం అనేది చాలా ముఖ్యమైనది. బైబిల్ గ్రంథాన్ని మీరు చదువుతున్నారు కదా, ఆకాశం గోనె పట్ట కట్టుకుని ఉపవాస అనుభవం ఉన్నట్లుగా మీరు ఎప్పుడైనా బైబిల్ గ్రంథములో చూచారా?
లేక చదివారా ఆ మాట? మరి విన్నారా? ఈ రాత్రి ఆకాశం కోరి పట్ట కట్టుకుంది అనే మాటను ధ్యానం చేద్దాం. ఆకాశం ఎందుకు కోరి పట్ట కట్టుకోవాలి? మనుషులు కదా ఉపవాసం ఉన్నప్పుడు కోరి పట్ట కట్టుకునేది. ఆకాశానికి ఏమొచ్చింది? కోరి పట్ట కట్టుకోవాలి. అసలు ఆకాశం ఏమిటి? కోరి పట్ట కట్టుకోవడం ఏమిటో ఈ రాత్రి ధ్యానించబోతున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము, నేను చదువుతాను బైబిల్ గ్రంథాన్ని, జాగ్రత్తగా మీరు వినాలి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 3వ వచనం. ఆకాశమున చీకటి కమ్మ చేయుచున్నాను, అవి గోనె పట్ట ధరింప చేయుచున్నాను. జాగ్రత్తగా ఆ మాటలు మీరు చూడండి. ఆకాశమున చీకటి కమ్మ చేయుచున్నాను, అవి గోనె పట్ట ధరింప చేయుచున్నాను. అవి అనేది బహువచనం. అంటే ఆకాశము అనేది ఒకటి కాదు, ఆకాశములనేవి రెండు ఉన్నట్లుగా మోషే మాట్లాడితే 3 ఉన్నట్లుగా పౌలు భక్తుడు మాట్లాడాడు. కనుక ఆకాశములు అనేవి గోనె పట్టాలు కట్టుకుంటున్నాయి. దేవుడు వాటికి గోనె పట్టాలు ధరింపజేస్తూ ఉన్నాడు. గోనె పట్ట అనుభవం అనేది ఉపవాసపు అనుభవాలలో ప్రథమ అనుభవముగా నేను జ్ఞాపకం చేశాను. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో నుండి అయిన మట్టుకు వాక్యాన్ని విందాం. మిగిలినది రేపు పగలు ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో ఆకాశం ఏమిటో, ఆకాశం ఎందుకు గోనె పట్ట కట్టుకుందో, అలాగే బైబిల్ గ్రంథమునందు ఎవరెవరు ఏ కారణాలను బట్టి గోనె పట్ట కట్టుకున్నారో 3 అనుభవాలు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి దైవజనునిగా మీ పక్షమున నిలబడి ఉన్నా, నన్ను మరుగుపరచండి. మా అందరితో కూడా మీరు మాట్లాడండి. ప్రభువా, మీ మాటలో జీవ ఉంది, అది మృతులను సహితము బ్రతికిస్తుంది. మాలో ఉన్న నిర్జీవ స్థితిని తొలగించి జీవము కలిగించండి. ఈ కూడికల ద్వారా సంఘం ఆత్మీయముగా తిరిగి పునర్జీవింపబడడానికి సహాయము చేయమని సేవకుడను, అల్పుడను, బలహీనుడను ఏ గురితో నన్ను నడిపించాలో ఆ గురికి చేరున్నట్లుగా నన్ను వాడుకొనండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, మనకు 19, 20, 21 ఇక్కడ ఉపవాస కూటాలు, 22, 23 తారీఖుల్లో మనకి 3వ బ్రాంచ్ అయిన వేమూరు సంఘములు ఉపవాస కూటాలు, 26, 27, 28 తారీఖులు 2వ బ్రాంచ్ అయిన కుమ్ముదివలిలో ఉపవాస కూటాలు. ఈ కూడికల కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 3వ వచనములో దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్న మాటలు. యెషయాను దేవుడు ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు. వాస్తవానికి యెషయా లేవీ కుటుంబీకుడు కాదు, యాజకులలో ఉన్నవాడు కాదు, రాజ కుటుంబీకుడు. యూదా రాజులలో ఒక రాజుగా ఉండవలసిన వాడు యెషయా. కానీ దేవుడు యెషయాను రాజుగా కాకుండా ఒక ప్రవక్తగా పిలుచుకుని దేవుని పరిచర్య కొరకై వాడుకున్నాడు. బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథాన్ని
చిన్న బైబిలు అని పిలుస్తారు. కారణం ఏమిటి అంటే 66 గ్రంథాలలో ఉన్నటువంటి సంపూర్ణత యెషయా గ్రంథం 66 అధ్యాయాలలో దాగి ఉంది. బైబిల్ మొత్తం కూడా మనకు తెలియపరిచే సమాచారం ఏమిటంటే దేవుని జననం, దేవుని మరణం, దేవుని పునరుత్థానం, పాపి రక్షణ, దేవుని కృప, ఆయన రాకడ. ఇది బైబిల్ చెప్పే విషయాలు. ఈ విషయాలన్నీ కూడా యెషయా గ్రంథములో మనం చూస్తాం. అందుకే దాన్ని చిన్న బైబిల్ గ్రంథము అని పిలుస్తారు. ఇశ్రాయేలీయులు దేవుని యొద్దకు వచ్చి దేవుని మీద నింద మోపుతున్నారు. నీవు మమ్ములను అమ్మివేశావు, మా తల్లి అనబడుతున్న ఇశ్రాయేలు సంఘాన్ని నీవు అమ్మివేశావు అని దేవుణ్ణి వాళ్ళు నిలదీస్తే దేవుడు వారితో మాట్లాడుతూ, నేనెవరికి అమ్మానయ్యా మీ అమ్మని? నా అప్పులోళ్ళకి ఏమైనా అమ్మానా? నాకు అప్పులోళ్ళు ఉన్నారు చాలా మంది, నేను చాలా మంది కప్పు ఉన్నా. అయితే నా కప్పు ఉంది కదని చెప్పి మీ అమ్మ నేను వాళ్ళకేం అమ్మలేదే అని చెప్పి మాట్లాడుతూ, మీ దోషక్రియలను బట్టి మీరు అమ్మబడ్డారు అని చెబుతూ ఈ మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఆయన 3వ వచనంలో మాట్లాడుతూ, ఆకాశమున చీకటి కమ్మ చేస్తున్నాను, అవి గోనె పట్ట ధరించుకునేటట్లుగా వాటికి గోనె పట్టాను ధరింప చేస్తున్నాను అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఆకాశము అంటే ఒక ప్రాణ. ఆకాశమునకు ప్రాణం ఉందా? మరి ఆకాశమునకు ప్రాణము లేకపోతే గోనె పట్ట ఎలా ధరింపజేశాడు వస్త్రంలాగా? ఆకాశం అనేది ఏమిటి అని చూస్తే పరిశుద్ధ గ్రంథము ప్రకారము దేవుడు మనుషుల కొరకై సాక్షులుగా కొందరిని ఏర్పరిచాడు. ఆ సాక్షులలో ఒక సాక్షి ఆకాశం, ఒక సాక్షి ఆకాశం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము చూడండి 26వ వచనం. మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 1వ వచనం. ఆకాశ మండలమా చెవియగ్గుము, నేను మాట్లాడుదును. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము. దేవుడు ఆకాశముతో మాట్లాడుతూ, ఆకాశమా నిన్ను సాక్షిగా పెడుతున్నాను అన్నాడు. సాక్షిగా పెడుతున్నాను అంటే ఆకాశమునకు కన్నులున్నాయి, చూస్తూ ఉంది. ఆకాశమునకు చెవులున్నాయి, వింటూ ఉంది. ఆకాశమునకు నోరుంది, మాట్లాడుతుంది. అందుకనే నోరు, చెవులు, కన్నులు కలిగిన ఆకాశమును దేవుడు సాక్ష్యముగా పెట్టుకున్నాడు. అయితే ఆకాశము ప్రాణ, ఆకాశం అసలేమిటి అని అంటే ఆకాశము అనేది ఆత్మ. ఆకాశం అనేది ఆత్మ. చూడండి, వాక్యం ఒకసారి చూద్దాం మనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇవన్నీ ఇట్లు
లయమైపోవునని కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు జాగ్రత్తగా గమనించా. అక్కడ పేతురు భక్తుడు జరగబో సంభవాన్ని గురించి మాట్లాడుతూ పంచభూతములు లయమైపోతాయి అని మాట్లాడాడు. పంచ అంటే 5, పంచ అంటే 5, 5 భూతాలు లయమైపోతాయి అన్నాడు. సృష్టిలో ఏమిటి ఆ 5 భూతాలు అంటే ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని. ఆ 5 చెప్పండి. ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని. ఈ 5టిని పంచభూతములు అంటారు. 5టిని పంచభూతములు అంటారు. భూతము అనగా ఆత్మ. భూతము అనగా ఆత్మ. లూకా సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. అయితే వారు మిగుల భయపడి భయక్రాంతులై భూతము తనకు కనబడినంచ. భూతము అన్న స్థలంలో 1 అని సంఖ్య ఉంది. కింద ఫుట్నోట్ మీద వాడాడు. భూతము అనగా ఆత్మ. భూతం అనగా ఆత్మ. ఇప్పుడు పంచభూతములు అనగా 5 ఆత్మ. ఏం చెప్పండి? ఇవి 5 ఆత్మ. ఆత్మ అనేది జీవము కలిగినది. ఆత్మ ఎలాగుంటది అంటే మనం ఎలాగున్నామో అచ్చము మనలాగే ఆత్మ ఉంటుంది. ఆత్మకు చేతులు ఉంటాయి. ఆత్మకి ఏముంటాయి? చేతులు ఉంటాయి. నీరు ఆత్మ అని చెప్పుకున్నాముగా. నీరు ఆత్మని చెప్పుకున్నాగా. సముద్రానికి చేతులు ఉన్నాయి. సముద్రానికి ఏమున్నాయి? చాలా మంది వాడు సముద్రంలో స్నానం చేయడానికి వెళ్ళారండి, చచ్చిపోయారండి అంటారు. ఎలా చచ్చిపోయారు వాళ్ళు? అలలు వచ్చి పట్టుకెళ్ళిపోయింది. అలలు పట్టుకెళ్ళిపోవడం ఏమిటి అంటే సముద్రానికి చేతులు ఉన్నాయి. సముద్రానికి చూడండి వాక్యం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నిన్ను చూసి పర్వతములు జలములు ప్రవాహములుగా పారును. సముద్రఘాతము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. అంటే ఇప్పుడు సముద్రానికి ఏముంది చెప్పండి? అవునా? అంటే ఆత్మకి ఏమున్నాయి? చేతులున్నాయి. ఆత్మకు చేతులున్నాయి. కనుక ఆత్మకు చేతులున్నాయి. ఆత్మకు కన్నులున్నాయి. ఆత్మకి కన్నులున్నాయి. ఆత్మకు చెవులున్నాయి. ఆత్మకు నోరుంది, మాట్లాడుతుంది. అందుకనే దేవుడు ఆకాశమును పిలిచి, ఆకాశమా మనుషుల విషయములో నీవే నాకు సాక్షివి, భూమి నీవే విషయములో నాకు సాక్షివి అని చెప్పి వాటితో మాట్లాడి వాటిని ఆయన సాక్షులుగా పెట్టుకున్నాడు. వాటిని ఆయన సాక్షులుగా పెట్టుకున్నాడు. ఆకాశము అనేది ఆత్మ. ఆకాశం అనేది ఆత్మ. ఈ ఆత్మలలో జీవముంది కనుక అవి గోనె పట్ట ధరించుకుంటున్నాయి. గోనె పట్ట అంటే ఒక మనుష్యుడు గోనె పట్ట కట్టుకున్నట్లుగా, ఒక మనుష్యుడు గోనె పట్ట ధరించుకున్నట్లుగా ఆకాశములు కూడా గోనె పట్టాలు ధరించుకుంటున్నాయి. అయితే ఇంతకీ ఆకాశము ఏమిటి చూడండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 14వ వచనం. చూడుము ఆకాశము మహా ఆకాశము. చూడుము ఆకాశము మహా ఆకాశం. అంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయి ఇప్పుడు? ఎలా ఎప్పుడు చేశాడు వీటిని? ఆదికాండం 1:1 మహా ఆకాశం చేయబడింది. ఆదికాండం 1:8 ఆకాశము చేయబడింది. ఆకాశము చేయబడింది.
మనం కింద నుంచి చూస్తే కనబడేది ఆకాశం, దాని పైన ఉన్నది మహా ఆకాశం, దాని పైన ఉన్నది మహాకాశం. అయితే పౌలు భక్తుల దగ్గరికి వస్తే మూడవ ఆకాశము కూడా ఉంది అన్నాడు. ఎన్నో ఆకాశం అట? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనములు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనములు. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశములకు కొలిపోబడిన. ఇప్పుడు ఎన్ని ఆకాశాలు ఉన్నట్లు? 3. మరి మూడవ ఆకాశం ఎక్కడిది అంటే జ్యోతుల మండలాన్ని పౌలు భక్తుడు మూడవ ఆకాశముగా వర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ పరదైసి అనే స్థలం ఉంది, దానిని బట్టి అది మూడవ ఆకాశం అని చెప్పి పౌలు భక్తుడు దాన్ని వర్ణిస్తున్నాడు. ఎందుకంటే మహా ఆకాశములో దేవుని సింహాసనం ఉంది, ఆకాశములో దురాత్మల సమూహం ఉంది, మహా ఆకాశానికి కిందున్న ఆకాశానికి మధ్యలో జ్యోతుల మండలం ఉంది కనుక దాన్ని కూడా కలుపుకొని 3 ఆకాశములు అని పెట్టి పౌలు మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఆకాశములు ఇప్పుడు ఎన్ని అన్నవి కాదు గాని ఈ ఆకాశాలు ఎందుకు గోనె పట్ట కట్టుకుంటున్నాయి? ఆకాశాలకు ఎందుకు దేవుడు గోనె పట్ట కట్టిస్తున్నాడు? గోనె పట్ట అనేది ఒక మనుషుడు ఉపవాసం ఉన్నప్పుడు కట్టుకునేది కదా. చూడండి, ఉపవాసం ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటారు లేదు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం నుండి అతని ఏలుబడిలో దానియేలును ఏంటా చదువు చక్క బిట్టుగా. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం దానియేలును చదువేంటి క్లియర్ వాక్యం. మరి నేను ఎందుకు మిగా? దానియేలును నేను యెహోవా ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా నుండు 70 సంవత్సరములు సంపూర్తి ఎగుచున్నవని గ్రంథము వలన గ్రహించి అంతటా నేను చూడండి గోనె పట్ట కట్టుకొని బూడిద తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు మన అనుభవాలు ఈ వచనంలో కనపడుతున్నాయి. దానియేలు గ్రంథం 9:3లో దానియేలు ఎలా ఉపవాసం ఉన్నాడో చెబుతా ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకున్నా, బూడిద తలపైన వేసుకున్నా, నేను బూడిదలో కూర్చున్నా, విజ్ఞాపన చేస్తున్నా అని మాట్లాడాడు. అంటే ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నప్పుడు పాత నిబంధన గ్రంథ చరిత్ర ప్రకారం గోనె పట్ట కట్టుకునేవాడు. గోనె పట్ట ఏమిటో, దాని అనుభవాలు ఏమిటో మనం తర్వాత ధ్యానించాము. ఆత్మీయముగా గోనె పట్ట అనుభవం, బూడిద అనుభవం, బట్టలు చుట్టుకునే అనుభవం, ఈ 7 అనుభవాలు ఆత్మీయముగా మనం నేర్చుకున్నాం. అయితే ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నప్పుడు తన జీవితంలో తనకున్న వస్త్రాలు తీసి అతడు గోనె పట్ట కట్టుకునేవాడిగా పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తాం. వాస్తవానికి ఈ ఉపవాసాలు ఉన్నటువంటి వారు ఏదో మామూలు వ్యక్తులు, చిన్న చితక పేరు లేని వ్యక్తులు, లేక ధనము లేని వ్యక్తులు, గుర్తింపు లేని వ్యక్తులు కాదు. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే గొప్ప పేరు కలిగినటువంటి వాడు దానియేలు. ఆ యొక్క బబులోను దేశంలో ప్రధానిగా రాజులకు దగ్గరగా ఉన్నవాడు దానియేలు. అలాంటి ఉన్నత స్థితిలో ఉన్నవాడు తన
స్థితిని విడిచి, తన ఉన్నతమైన వస్త్రాలు విడిచి గోనె పట్ట కట్టుకున్నాడు. అంటే తాను ఎంతగా ఇశ్రాయేలీయుల కొరకు తాను ప్రియులారా కిందకు తగ్గాడు మనకు అర్థమవ్వాలి. దానియేలుకి ఏం పని? చక్కగా హెచ్చింపబడ్డాడు, బబులోను దేశంలో ఉన్నత పదవిలో ఉన్నాడు, హాయిగా జీవితం సాగిపోతా ఉంది. పైగా వయసు బాగా పైబడింది. అప్పుడు వయసు సుమారుగా దగ్గర 70 సంవత్సరాల వయసు వస్తా ఉంది అప్పటికి దానియేలు. ఏమండి, ఎలాంటి పరిస్థితులలో దానియేలు ఆ వయసులో కూడా తెగించి తన ఆధిక్యతను ప్రక్కన పెట్టి తన ఉన్నతమైన ప్రశస్త